మీద మొదటి నుంచి లోక్సత్తా పార్టీ తరఫున మొదటి నుంచి మేము పోరాడుతూ ఉన్నాం. మేము మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే చెప్తా ఉన్నాం. ఇది గతంలో చెల్లని చట్టాల ద్వారా జీపీఎల్ చేసుకున్న వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పదే పదే మేము డిమాండ్ చేస్తాం. ఏ రోజైతే వీళ్ళు గ్రామంలోకి వచ్చి బోర్డులు నాటారో, గతంలో అక్రమంగా జీపీఎల్ ఎవరికైతే అయ్యాయో వీటి మీద ఇవన్నీ అటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖని, అదేవిధంగా రెవెన్యూ అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము మొదటి రోజు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా రెవెన్యూ ప్రభుత్వం ఏది కూడా ఈ అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇంకా విచారణ పేరుతో కాలయాపన చేస్తూ ఉంది. ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళతోనే విచారణ జరిపిస్తూ ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రెవెన్యూ అధికారులను వెంటనే ఆ విధుల నుంచి తొలగించి కొత్త విచారణాధికారులతో ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండే పాపంపేట బాధితుల సమస్య సుమారుగా సంవత్సరం రోజులుగా సాగుతుంది. గత నెలన్నరకు పైగా తీవ్రమైంది. ఇంత తీవ్రమైన ఈ సమస్య ఉంటే జిల్లా రెవెన్యూ అధికారులు కానీ, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ కనీసం ఆ పాపంపేటలో జరుగుతున్న సంఘటన ఏమిటి, దానికి నష్టపోతున్న ప్రజల వాళ్ళకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో స్పష్టం చేసే పరిస్థితి లేదు అని అంటే దీని వెనక చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు 900 ఎకరాలకు పైగా ఉన్నటువంటి పాపంపేట పంచాయతీలోని సోత్రియం భూమి పేరుతో సుమారు 15,000 కుటుంబాలను వీధుల పాలు చేసి వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసేందుకు అనేక మంది రాజకీయ నాయకుల పార్టీల ముసుగులో ఉండి ఈరోజు ఈ కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, మీరు ప్రజలకు భరోసా ఇస్తాం, ఇల్లు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం, అదేవిధంగా పేదలను ఆదుకుంటామని చెప్పారు. ఇక్కడ రిటైర్డ్ అయిన ఉద్యోగులు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికినటువంటి పేదలు, మధ్యతరగతి వాళ్ళు తమ జీవితకాలం అంతా కష్టపడి కొంత స్థలం కొని ఆ స్థలంలో ఇల్లు కట్టుకొని దశాబ్దాలుగా కాపురం ఉంటే ఈరోజు ఆ స్థలాల్ని కబ్జా చేస్తుంటే మీరు ప్రజల్ని ఏ రకంగా కాపాడతారో జవాబు చెప్పాలా. అదేవిధంగా జిల్లా మంత్రులు ఉన్నారు, మీరు ఎందుకు స్పందించడంలా? ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి గారు మన జిల్లా వాసి, ఆయన వెంటనే స్పందించి దీంట్లో జోక్యం చేసుకోవాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలు వారు ప్రకటనలు, ప్రత్యారోపణలు, ఆరోపణల మీద కాకుండా మాజీలు ప్రస్తుతం వాళ్ళు మాజీల మీద ఆరోపణలు, వాళ్ళకేమో పిల్లికి చెలగాటంలాగుంది, ఇక్కడేమో ఎలకకు ప్రాణ సంకటంలాగా ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు. మీ రాజకీయాలు పక్కన పెట్టి ముందు ప్రజలను ఆదుకునే చర్యలు చేపట్టాలని కలెక్టర్ గారు దీంట్లో జోక్యం చేసుకోవాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం నగరానికి సమీపంలో ఉన్న పాపంపేట సంబంధించినటువంటి 15,000 కుటుంబాలకు భద్రత కల్పించాలి, అక్కడ జీపీఏ పేరుతో చేస్తున్నటువంటి భూ బకాసురుల యొక్క అరాచకాలను ఆపాలని, ఎవరైతే దీనికి కారకులైనటువంటి రెవెన్యూ అధికారులు, రిజిస్టర్ ఆఫీస్ సంబంధించినటువంటి వాళ్ళు, సర్వేర్ సంబంధించినటువంటి వాళ్ళ మీద సమగ్రమైన విచారణ చేసి బాధ్యులైనటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఈరోజు సిపిఎం పార్టీగా మేము ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పాపంపేట భూమికి సంబంధించినటువంటి 932 ఎకరాలకు గాను 296 ఎకరాలకి మాకు జీపీఏ ఉందనేటువంటి పేరుతో ఖాళీ జాగాల్లో ప్రదర్శన బోర్డులు పెట్టి ప్రజలందరూ ఒత్తిడి చేసిన తర్వాత దాన్ని తొలగించడం అనేది జరిగింది. దీని మీద హైకోర్టుకు, ఇతర కేంద్రాలకు వెళ్ళి పిటిషన్ వేస్తున్నాం అనేటువంటి పేరు మీద అక్కడ ఉన్నటువంటి 15,000 కుటుంబాలని ఒక అభద్రతను కల్పించడమే కాకుండా వాళ్ళకి నిద్ర లేకుండా వీధులు పాలు చేసేటువంటి కుట్ర బాగా జరుగుతుంది. ఇది చాలా అన్యాయం అనేది సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా భూమికి సంబంధించి 1952 నుంచి అనేక మంది భూములు కొనుక్కొని ప్లాట్లు వేసుకొని వాళ్ళ సొంతంగా బ్యాంకుల్లో అప్పులు పెట్టుకొని అప్పులు చేసి రకరకాలుగా ఇల్లు, షాపులు కట్టుకున్నటువంటి వాళ్ళ మీద ఈరోజు జీపీఏ పేరు మీద చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో అక్కడ సంబంధించినటువంటి హక్కులు కల్పించాలనేటువంటి పేరు మీద రెవెన్యూ అధికారులకు అర్జీలు ఇచ్చుకున్నారనే పేరు మీద కొద్దిమంది రెవెన్యూ సంబంధించినటువంటిలో సర్వేరు యొక్క అక్రమాల వలన, ఆయన చేసినటువంటి నిర్వాహకం వల్లనే పెద్ద ఎత్తున కోర్టుకు వెళ్ళినాడు. 177 ఎకరాలకు పైగా ఈ రకంగా వాళ్ళు సర్వే చేసినామని ఆగమేఘాల మీద ఒకే వారం రోజుల లోపలనే పెద్ద ఎత్తున చేసినారు. కొన్ని చోట్ల ముందుగానే అది సర్వే చేసినామనేటువంటి పేరుతో కొన్ని రోజుల్లో జరిగింది. ఇదంతా చూస్తే ఒక కావాలని ఉద్దేశపూర్వకంగా భూబకాసులకు అండగా రెవెన్యూ, ఇతర అధికారులు ఈ రకంగా చేస్తున్నారనేటువంటిది కనపడుతుంది. మేము సిపిఎం పార్టీగా దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ అభద్రత ఉన్నటువంటి 15,000 కుటుంబాలకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.